హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మార్చ్ 15th 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పైన అడగడం జరిగింది. ఎందుకు వార్తల్లోకి వస్తుంది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనేది అంటే, ప్రస్తుతం వెస్టర్న్ ఏషియాలో ఉద్రిక్తత పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇరాన్పై ఇజ్రాయెల్, యుఎస్ఏ సంయుక్తంగా చేస్తున్న దాడులు కానివ్వండి, ప్రతిఘటిస్తూ ఇరాన్ చేస్తున్న దాడులు కానివ్వండి, ఈ పరిస్థితుల కారణంగా ఇంపాక్ట్ అవుతున్న ఒక ప్రాంతం గల్ఫ్ ఏరియా. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నను మరొకసారి చూడండి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఉద్దేశం ఏంటి? ఇందులో ఎన్ని దేశాలు ఉంటాయి? ఆ దేశాలు ఇవి. సో రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏ సంవత్సరంలో స్థాపన జరిగింది అంటే 1981. డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోండి, 1981. ఉద్దేశం ఏంటి? ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉండే సభ్య దేశాలు ఉంటాయి కదా, ఆ సభ్య దేశాల మధ్య ప్రాంతీయ, ఆర్థిక, భద్రతా సహకారం కోసము ఉద్దేశించబడింది. ప్రాంతీయ, ఆర్థిక, భద్రతా సహకారము ఆ దేశాల మధ్య. మరి ఎన్ని దేశాలు ఉంటాయి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో అంటే? 6 దేశాలు ఉంటాయి. 6 దేశాలు. 6 దేశాల పేర్లు ఏంటి? యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఒమన్. 6 దేశాలు. సో ఈ 6 దేశాల పేర్లను ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీకు పోటీ పరీక్షల్లో, అది ఏ పోటీ పరీక్షను కూడా గుర్తుపెట్టుకోండి, కొన్ని ఇంపార్టెంట్ కూటములు ఏవైతే ఉంటాయో వాటిపైన అడుగుతున్నారు. లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో నాటో పైన అడిగారు. నాటోలో సభ్య దేశాలు ఏంటి అని ఒక కోణంలో అడిగారు. సో ఈసారి రానున్న పోటీ పరీక్షల్లో ఈ కూటమి గురించి లేదా ఈ కౌన్సిల్ గురించి అడగవచ్చు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పైన మనం ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేస్తే రాల్సిందే. డైరెక్ట్ పాయింట్. దేశాలు గుర్తుంచుకోండి, ఎన్ని దేశాలు గుర్తుంచుకోండి, ఉద్దేశం ఏంటి, ఏ సంవత్సరంలో స్థాపన. ఓకేనా? సో ఇక ఏదైనా ఒక టాపిక్ని మీకు డిస్కస్ చేస్తున్నప్పుడు మ్యాప్ పాయింటింగ్ అనేది చూపిస్తున్నాను. ఏదైనా ఒక దేశం గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అది ఎక్కడ ఉంది లొకేషన్ చూపిస్తున్నాను. సో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్కి సంబంధించిన ఈ మ్యాప్ ఒక్కసారి చూడండి సరిపోతుంది. నేను చెప్పిన దేశాలు ఏవైతే ఉంటాయో, సో కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఒమన్, సో ఈ దేశాలు ఏవైతే ఉంటాయో, ఖతార్, ఈ దేశాలు ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఉంటాయి, లొకేషన్ ఇంపార్టెంట్. ఇక పర్షియన్ గల్ఫ్ని ఆనుకొని ఉండేమో 8 దేశాలు ఉంటాయి. ఆ 8 దేశాల గురించి ఇటీవల తరచు మనం డిస్కస్ చేస్తున్నాం. మరియు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ కూడా ఇటీవల రెగ్యులర్గా న్యూస్లోకి వస్తుంది. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అనేది పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ని లేదా పర్షియన్ గల్ఫ్ని అరేబియన్ సీని కనెక్ట్ చేసే ఒక నారో స్ట్రేట్ అంటే జలసంధి. ఓకేనా? ఎనఫ్. అండ్ ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, గల్ఫ్ కంట్రీస్ అనే పేరు వినగానే మనకు పెట్రోల్ లేదా చమురు గుర్తొస్తుంది. ఓకేనా? ఎనఫ్. సో గల్ఫ్ దేశాలు అనగా ప్రధానంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉండే 6 దేశాలు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏ సంవత్సరంలో స్థాపన? 1981లో. ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రధాన కార్యాలయం, సో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? ఈ కూటమికి సంబంధించి, కౌన్సిల్ సంబంధించి రియాద్, సౌదీ అరేబియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని లక్ష్యాలు ప్రాంతీయ, ఆర్థిక, భద్రతా సహకారం కోసం ఈ దేశాల మధ్య, 6 దేశాల మధ్య. సభ్య దేశాలు ఏంటి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో? మెంబర్ కంట్రీస్ ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్. ఎనఫ్. ఓకేనా? ఇక కొన్ని మిస్లీనియస్ పాయింట్స్ని కూడా ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ప్రతిరోజు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ ప్రశ్నకి సమాధానాన్ని నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో ఖచ్చితంగా ఆ ఎక్స్ప్లెనేషన్ వినండి. తర్వాత
ఈ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ అంతా పూర్తయిన తర్వాత మన CA 360 కోర్స్లో మీకు నేను పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తున్నాను. డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ పీడిఎఫ్లో ఈ క్వశ్చన్ ఆన్సర్ కూడా ఉంటుంది. సో తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, చూడండి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి మార్చ్ 15th 2026 రోజున మనం అన్ని వార్తాపత్రికల్లో కూడా ఫస్ట్ పేజ్లో అబ్జర్వ్ చేసిన టాపిక్ జ్ఞానపీఠ్ పురస్కారం. వెరీ 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 ఇంపార్టెంట్. పోటీ పరీక్షల కోణంలో అవార్డ్స్ అండ్ హానర్స్ ఈ సెగ్మెంట్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉన్న సెగ్మెంట్. ఉదాహరణకు తీసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ప్రతిష్టాత్మక పురస్కారాలపైన రెగ్యులర్గా మనం క్వశ్చన్స్ని చూస్తున్నాం. అవేంటంటే నోబెల్ పురస్కారాలు, ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారాలు. నోబెల్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. ఇక ప్రతి ఏడాది కూడా ఆగస్టు 31న మనం వార్తల్లో చూసే రామన్ మెగసెసే ఏషియా నోబెల్ అంటాము. అలా అంతర్జాతీయ స్థాయిలో చాలా పురస్కారాలు ఒక్కొక్క రంగానికి సంబంధించి కూడా ఉంటాయి. చలనచిత్ర రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మక పురస్కారాలు, అకాడమీ అవార్డ్స్, ఆస్కార్ వేడుక మనం రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాము. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మనం డిస్కస్ చేసిన అంతర్జాతీయ స్థాయిలో ఇంపార్టెన్స్ ఉన్న పురస్కారాలు అన్నీ చూడండి. ఇక జాతీయ స్థాయిలో అంటే మన భారతదేశానికి సంబంధించి కొన్ని పురస్కారాలు. ఉదాహరణకు చెప్పాలంటే ప్రతి ఏడాది కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే పురస్కారాలు అనేవి వార్తల్లోకి వస్తాయి. పద్మ పురస్కారాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. పద్మ పురస్కారాలపైన మన CA 360 కోర్సులో స్పెషల్ వీడియో ఇచ్చాను. ఇక ప్రతి ఏడాది కూడా జనవరి 23rd రోజున పరాక్రమ్ దివస్, ఎవరి జయంతిని మనం పరాక్రమ్ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటామంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. ఆ సందర్భంగా ఒక పురస్కారాన్ని మనం చూస్తాం, ఆపద ప్రబంధన్ పురస్కార్. ఏ రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం? విపత్తు నిర్వహణ విభాగంలో విశేష కృషి చేసే వ్యక్తులని, సంస్థలను గుర్తించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ప్రకటిస్తారు. అలా చూడండి. అండ్ ఇక మన భారతదేశంలో చలనచిత్ర రంగానికి సంబంధించి అన్నాం అనుకోండి, దాదాసాహెబ్ పాల్కే పురస్కారం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా పోతే మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అయితే రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం. ఇకపోతే భారతదేశంలో పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న. సైనిక రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏదంటే పరమవీర చక్ర. ఇలా సెగ్మెంట్ వైజ్గా ఉంటాయి. అలా సాహిత్య రంగంలో 2 ప్రతిష్టాత్మక పురస్కారాలను మనం వింటాము. ఒకటి సాహిత్య అకాడమీ పురస్కారము, సెకండ్ జ్ఞానపీఠ్ పురస్కారము. మరి ఈ రెండిట్లో కూడా అల్టిమేట్ ఏది, సూపర్లేటివ్ ఏదంటే జ్ఞానపీఠ్ పురస్కారము. సాహిత్య అకాడమీ పురస్కారాల ప్రకటనప్పుడు చూడండి, మీకు మల్టిపుల్ నేమ్స్ కనబడతాయి, చాలా పేర్లు కనబడతాయి. కానీ జ్ఞానపీఠ్ పురస్కారం అనేది ఒక్కరి పేరుతోనే ఉంటుంది. కామన్గా ప్రతి సంవత్సరం ఒకరు, హార్డ్లీ 2 పేర్లు చూడవచ్చు. సో ఈ సంవత్సరానికి సంబంధించి జ్ఞానపీఠ్ పురస్కారం అనేది వార్తల్లో ఉంది. మరి ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నప్పుడు ఆ పురస్కారానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ని మనం చూడాలి. పోటీ పరీక్షల కోణంలో ఏదైనా ఒక టాపిక్ని మనం చదువుతున్నప్పుడు బేసిక్స్ నుండి రావాలి. స్టాటిక్ కంప్లీట్ అవ్వాలి, కాన్సెప్ట్ అయిపోవాలి, అండ్ ప్రస్తుతం కాంటెంపరీగా అసలేంది, ఎందుకోసం డిస్కస్ చేస్తున్నాం, కాంటెక్స్ట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జ్ఞానపీఠ్ పురస్కారానికి సంబంధించి జ్ఞానపీఠ్ అవార్డు 2025 2025 సంవత్సరానికి గాను 2026 మార్చి నెలలో ప్రకటించబడింది. జ్ఞానపీఠ్ అవార్డు 2025 అని గుర్తుంచుకోండి. లేదంటే 60వ జ్ఞానపీఠ్ పురస్కారం అని గుర్తుంచుకోండి. నంబర్ అయితే 60, ఇయర్ అయితే 2025. ఓకేనా? ఈ సంవత్సరం మనం చూసాము 2026 మార్చి నెలలో ప్రకటన. సో ఈ పురస్కారానికి సంబంధించి చూస్తే ఫస్ట్ ఈ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారంటే ప్రారంభం వచ్చేసి 1961లో ప్రారంభం. కానీ మొట్టమొదటి పురస్కారాన్ని మాత్రం 1965 నుండి ఇస్తున్నారు. 1965 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ఇయర్ ఆఫ్ అనౌన్స్మెంట్, ఎనఫ్. మరి ఏ సంస్థ ప్రకటిస్తుంది అంటే భారతీయ జ్ఞానపీఠ్ అనే ఒక సంస్థ ప్రకటిస్తుంది. భారతీయ జ్ఞానపీఠ్ ఏ రంగానికి సంబంధించి? సాహిత్య రంగానికి సంబంధించి. లిటరేచర్లో భారతదేశంలోనే అత్యున్నత పురస్కారము. మరి సాహిత్య అకాడమీ గురించి మీరు వింటూ ఉంటారు, సాహిత్య అకాడమీ పురస్కారం గురించి.
అదేంటి ఇక్కడ డిఫరెన్స్ చూద్దాము. సాహిత్య అకాడమీ పురస్కారం విషయానికి వస్తే అది భారతదేశంలో అతి పురాతన సాహిత్య రంగంలో ఇచ్చే పురస్కారము, అతి పురాతన పురస్కారము. ఇక్కడ 1954-55 1954లో ప్రారంభించారు. మొట్టమొదటి పురస్కారాన్ని మాత్రం 1955లో ప్రకటించారు. ఏంటి? సాహిత్య అకాడమీ. గుర్తుంచుకోండి, రెండింటిని కూడా కంపారిటివ్గా చదవాలి. జ్ఞానపీఠ్ విషయానికి వస్తేనేమో 1961లో ప్రారంభించారు, 1965లో మొట్టమొదటిసారి ప్రకటించారు. మరి జ్ఞానపీఠ్ పురస్కారాన్ని ఏ సంస్థ? భారతీయ జ్ఞానపీఠ్ అనే సంస్థ, భారతీయ జ్ఞానపీఠ్ ఫౌండేషన్ అనండి, ప్రైవేట్. అదే సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఎవరిస్తారంటే కేంద్ర సాహిత్య అకాడమీ వారిస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఈ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో పనిచేస్తుంది. కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు. ఓకేనా? గుర్తుంచుకోండి. దీన్ని సింపుల్గా రవీంద్ర భవన్ అంటాము. పక్కన పెడితే రెండు కూడా సిమిలారిటీ ఏంటి? సాహిత్య రంగంలో ఇచ్చే పురస్కారాలే. ఓకేనా? ఇది ప్రతిష్టాత్మకం, అత్యున్నతం అనుకోండి. ఇది అతి పురాతనమైనది, ప్రతిష్టాత్మకమైనది. ఓకేనా? ఇకపోతే సాహిత్య అకాడమీ జ్ఞానపీఠ్ గురించి ఈ కంపారిటివ్ పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇక జ్ఞానపీఠ్ పైన మనం ఫోకస్ చేద్దాము. జ్ఞానపీఠ్ పురస్కారం విషయానికి వస్తే భారతదేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి రాజ్యాంగంలో 8th షెడ్యూల్ ఉంటుంది కదా. 8th షెడ్యూల్ ఏం చెప్తుంది? అధికారిక భాషల గురించి చెప్తుంది. రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషలు, అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం భాషలు? 22 ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలోని రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో 22 భాషలు ఉన్నాయి. ఆ 22 భాషల్లో ఏదైనా భాష, అదే భాషనే కానివ్వండి, రాజ్యాంగం గుర్తించిన భాషల్లో ఏదైనా ఒక భాషలో సాహిత్య రంగానికి సంబంధించి ఎనలేని కృషి చేసే వ్యక్తులు, మేధావులకు ఈ పురస్కారాన్ని ఇస్తారు. ప్రతి సంవత్సరం ఒక్కటే ఉంటుంది, హార్డ్లీ 2 ఉండొచ్చు. అలా రీసెంట్గా ఎవరెవరు వచ్చారో చెప్తాను. ఇక్కడ మీకు ఎక్స్ట్రా పాయింట్, మీకు ఏదైనా టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను కదా. జ్ఞానపీఠ్ పురస్కారం గురించి పోటీ పరీక్షల్లో అడగవచ్చు. మరి జ్ఞానపీఠ్ సంబంధించి 22 భాషల్లో ఇస్తారని చెప్పాను కదా. 22 భాషలు ఏంటి అని అంటారు, అడగవచ్చు. మరి రాజ్యాంగం సంబంధించి మనం ఇండియన్ పాలిటీ క్లాసెస్లో తెలుసుకున్నాం అవన్నీ కూడా భాషలు. అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై కాన్స్టిట్యూషన్ 8th షెడ్యూల్. ఒకసారి చూడండి, సింపుల్గా గుర్తుంచుకోండి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. ఎందుకు ఈజీగా చెప్పానంటే మన సౌత్ ఇండియాలో రీజన్ వైజ్గా చూసే లాంగ్వేజెస్. ఈ 4టిని గుర్తుంచుకోండి: తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఇంపార్టెన్స్ ఉన్న లాంగ్వేజెస్ 3 ఉంటాయి: హిందీ, సాంస్క్రిట్, ఉర్దూ. 7 అయిపోయినాయి. దీంతోపాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కాశ్మీరీ, పంజాబీ, మరాఠీ, ఒడియా. ఎన్నైనాయి? సో 14 అయినాయి. 14 భాషలు. ఇక్కడ ఎందుకు స్టాప్ చేస్తున్నానంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, మన భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, ఎప్పుడు అమల్లోకి వచ్చింది? January 26, 1950. అప్పుడు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 14 భాషలు ఉండేవి. ఈ 14 భాషలు అవి. ఆ తర్వాత కొన్ని భాషలను అడిషన్ చేశారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఒక భాషని చేర్చాలి అంటే ఏం చేయాలి? సవరణ చేయాలి, అంటే మార్పు చేయాలి. ఆ సవరణ సంఖ్యలు ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి 8వ షెడ్యూల్లో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయన్నాను? 22 అన్నాను కదా. ఇక రాజ్యాంగంలో 15వ భాషగా, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 15వ భాషగా సింధీని చేర్చారు. సింధీని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారంటారు? 21వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇయర్ వచ్చేసి 1967. ఏదైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి మనం చూస్తున్నప్పుడు ఆ నంబర్ చూడండి, ఇయర్ చూడండి, ఆ అమెండ్మెంట్ ద్వారా జరిగిన మార్పు ఏంటో గుర్తుంచుకోండి. ఎనఫ్. ఇక 16, 17, 18 3 భాషలను ఒకేసారి చేర్చారు. ఎప్పుడు చేర్చారంటే 1992లో చేర్చారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఆ భాషలు ఏంటంటే మణిపూరి, నేపాలీ, కొంకణి. 18కి చేరింది. ఇక ఆ తర్వాత
19, 20, 21, 22 4 భాషలను 8 షెడ్యూల్లో ఒకేసారి చేర్చారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003. ఆ భాషలు ఏవంటే బోడో, డోగ్రీ, సంతాలి, మైథిలి. ఎనఫ్. ఓకేనా? సో ఈ భాషలు 22 భాషలు చెప్పాను. ఈ 22 భాషల్లో ఏదైనా భాష తీసుకోండి, ఏదైనా భాష. సో ఆ భాషలో ఎనలేని కృషి చేసిన వ్యక్తిని గుర్తించి ఈ జ్ఞానపీఠ పురస్కారాన్ని ఇస్తారు. 22 భాషల్లో ఒక్కరికే ఇస్తారు. అది ఏ భాష అనేది చెప్పలేము. ఓకేనా? అదే సాహిత్య అకాడమీ పురస్కారం అనుకోండి, ఒక్కొక్క భాషలో మల్టిపుల్ పర్సన్స్కి ఇస్తారు. కాబట్టి నంబర్ అనేది పర్సన్స్ ఎక్కువ కనబడతారు. జ్ఞానపీఠ అనేది ఒకరు లేదా 2 కనబడతాయి అంతే. ఓకేనా? ఎనఫ్. ఇకపోతే జ్ఞానపీఠ పురస్కార గ్రహీతకి ఇచ్చే ప్రైజ్ మనీ ఏంటంటారు? ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నప్పుడు ప్రైజ్ మనీ ఇంపార్టెంట్. ప్రైజ్ మనీ అనేది 11 లక్షల రూపాయలు ఉంటుంది ప్రస్తుతం. ఇదే అప్డేట్. 11 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఉంటుంది. మరియు దాంతోపాటు వాగ్దేవి కాంస్య విగ్రహం ఉంటుంది. వాగ్దేవి కాంస్య విగ్రహము మరియు ఒక సర్టిఫికేట్ ఉంటుంది, సైటేషన్ సర్టిఫికేట్. సో సరిపోతుంది. ఈ విధంగా చూడండి. మరి ఈ సంవత్సరం ఈ ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ పురస్కార గ్రహీతగా ఎవరు నిలిచారు అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తమిళ భాషలో గుర్తింపు పొందిన ఒక పర్సన్. ఆ పర్సన్ పేరు ఆర్ వైరముత్తు. వైరముత్తు తమిళ భాష, తమిళనాడు సంబంధించిన వ్యక్తి. అలా తమిళనాడుకు సంబంధించి ఈసారి ఇంపార్టెన్స్ వచ్చింది అనుకోండి, ఇక సరిపోతుంది. ఆల్రెడీ ఈ వైరముత్తు గారు పద్మశ్రీ పురస్కార గ్రహీత 2003 సంవత్సరంలోనే, పద్మభూషణ్ పురస్కార గ్రహీత 2014లోనే. ఇప్పుడు భారతదేశంలోనే సాహిత్య రంగంలోనే అత్యున్నత ప్రతిష్టాత్మక పురస్కారమైన జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత. ఎనఫ్. సో ప్రముఖ తమిళ కవి, గేయ రచయిత మరియు రచయిత ఆర్ వైరముత్తుడు 2025 సంవత్సరానికి గాను లేదా 60వ జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపిక చేశారు. ఓకేనా? జ్ఞానపీఠ అవార్డు భారతదేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారంగా పరిగణించబడుతుంది. అత్యున్నతం ఇది. ఓకేనా? తమిళ సాహిత్యంలో సృజనాత్మక లోతు మరియు ప్రత్యేక కవితా శైలితో చేసిన విశిష్ట కృషికి గాను ఆయనను ఈ అవార్డుకి ఎంపిక చేశారు. తన సినీ జీవితంలో ఉత్తమ గీత రచయితగా జాతీయ చలనచిత్ర అవార్డును 7 సార్లు గెలుచుకున్నారు ఈ వైరముత్తు గారు. అదనంగా భారత ప్రభుత్వం ఆయనకు పద్మ పురస్కారాన్ని కూడా ఇచ్చి సత్కరించింది. సో ఇక జ్ఞానపీఠ పురస్కారం గురించి బేసిక్ పార్ట్స్ నేను ఏవైతే ఎక్స్ప్లెనేషన్స్ అవి చూడండి. సో 1961లో ప్రారంభము, ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, బట్ ఫస్ట్ అనౌన్స్మెంట్ 1965. ప్రదానం చేసే సంస్థ భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్. లక్ష్యం వచ్చేసి భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లోని భాషల్లో విశిష్ట సాహిత్య కృషిని గౌరవించడం ఈ పురస్కారం యొక్క ప్రత్యేకత. సో పోటీ పరీక్షల కోణంలో మీకు మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, చూడండి. ఓకేనా? సో ఇంత డెప్త్గా మీరు ఎక్కడ కూడా సబ్జెక్ట్ పొందరు, ఓపెన్గా చెప్తున్నాను. మీకు వార్తాపత్రికల్లో ఈ సంవత్సరం జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఎవరు అంతే ఉంటుంది. ఇక సబ్జెక్ట్ లింక్ చేయాలంటే జ్ఞానపీఠ పురస్కారం యొక్క బేసిక్ పాయింట్స్ చెప్తారు. కానీ ఇక్కడ నేను చెప్పే ప్రత్యేకత ఏంటంటే మన తెలుగువారు ఇప్పటివరకు జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన తెలుగువారు ఏ సంవత్సరము, మరియు లాస్ట్ 10 జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ఎవరు, జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు, ఇవన్నీ కూడా ఇక్కడ అడిషన్ ఇచ్చాను. మీకు ఇదంతా కూడా మళ్ళీ పీడిఎఫ్లో ఉంటుంది. అది మన CA 360 కోర్స్ యొక్క ప్రత్యేకత. సో జ్ఞానపీఠ్ అవార్డు భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారము. ఈ అవార్డుని భారతీయ జ్ఞానపీఠ సంస్థ ప్రదానం చేస్తుంది. 1965 ఇయర్లో మొదటిసారి ఇవ్వబడింది. మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత జి శంకర్ కురూప్, మలయాళ భాష కవి. ఈ అవార్డు గ్రహీతకు నగదు బహుమతి ఉంటుంది, ప్రశంసాపత్రం ఉంటుంది, వాగ్దేవి కాంస్య విగ్రహం ఉంటుంది. మరి తెలుగు భాషలో మన తెలుగు భాష, మన ఆంధ్ర తెలంగాణ రెండింటి కలిపి చెప్తున్నాను. మన తెలుగు భాషలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ఇప్పటివరకు ఎవరెవరు ఉన్నారంటే, ఒకరు విశ్వనాథ సత్యనారాయణ గారు. తను ఏ సంవత్సరంలో ఈ జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు అంటే 1970లో. సెకండ్ వచ్చేసి సి నారాయణ రెడ్డి గారు. నెక్స్ట్ వచ్చేసేసి రావురి భరద్వాజ గారు 2012లో. ఓకేనా? ఇక రీసెంట్ ఇప్పుడు 60th జ్ఞానపీఠ పురస్కార గ్రహీత వైరముత్తు గారి గురించి చెప్పాను కదా. 59th పైన అడగవచ్చు, 58th పైన అడగవచ్చు ఎగ్జామినర్. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తున్నాను. ఇప్పుడు 2025 సంవత్సరానికి గాను లేదా 60వ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత తమిళనాడు సంబంధించిన తమిళ కవి వైరముత్తు అన్నాను. 59th అంటే 2024 సంబంధించి
వినోద్ కుమార్ శుక్లా గారు ఉన్నారు, హిందీ భాష, తను ఛత్తీస్గఢ్ అని చెప్పేసి ఛత్తీస్గఢ్ నుండి మొట్టమొదటిసారి ఇలాంటి పురస్కార గ్రహీత. ఓకేనా, వినోద్ కుమార్ శుక్లా గారు 59th పురస్కార గ్రహీత. ఇక 58th పురస్కారం అనేది ఇద్దరికి వచ్చింది. నేను చెప్పాను కదా, హార్డ్లీ ఇద్దరికి రావచ్చు, అది ఈ మధ్యకాలంలో ఒకేసారి జరిగింది. సో 58th 2023 సంవత్సరానికి సంబంధించి ఇద్దరు ఉన్నారు. ఒకరేమో గుల్జార్ ఉర్దూ రచయిత, ఇంకొకరు ఎవరంటే జగద్గురు రాంభద్రాచార్య సంస్కృతంలో. ఇక 57వ పురస్కార గ్రహీత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత లేదా 2022 సంవత్సరానికి గాను దామోదర్ మజో కొంకణి. 56 లేదా 2021 సంవత్సర పురస్కార గ్రహీత నీలమణి ఫూకన్ అస్సామీ. 55వ పురస్కార గ్రహీత 2019కి గాను అచ్యుతన్ నంబూత్రి మలయాళం. 54వ పురస్కార గ్రహీత 2018కి గాను అమితావ్ ఘోష్ ఇంగ్లీష్. 53వ పురస్కార గ్రహీత లేదా 2017కి గాను కృష్ణ సోబ్తి హిందీ. 52వ పురస్కార గ్రహీత లేదా 2016 సంవత్సరానికి గాను శంకా ఘోష్ బెంగాలీ. 51వ పురస్కార గ్రహీత 2015కి గాను రఘువీర్ చౌదరి గుజరాతీ. సరిపోతుంది, లాస్ట్ ఎన్ని ఇచ్చాను ఇంపల్ చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ఒక్కరు మాత్రమే న్యూస్లో ఉంటారు, లేదా హార్డ్లీ ఇద్దరు ఉండొచ్చు. కాబట్టి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది, దేశంలోనే అత్యున్నతం. అదే సాహిత్య అకాడమీ పురస్కారాల ప్రకటన చూసినప్పుడు మల్టిపుల్ నేమ్స్ కనబడతాయి, 100కు పైగా కూడా కనబడతాయి, అందులో కేటగిరీస్ కూడా ఉంటాయి. కాబట్టి అంత పెద్దగా మన తెలుగుకు సంబంధించి చూస్తే సరిపోతుంది అక్కడ. ఓకేనా, ఎనఫ్. సో రానున్న ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా ఈ టాపిక్ నుండి మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. ఇక నెక్స్ట్ అవార్డ్స్ అనే సెగ్మెంట్తో ఈరోజు మన క్లాస్ని స్టార్ట్ చేశాం. కాబట్టి బీసీసీఐ వార్షిక అవార్డులో భాగంగా లేదా బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026 ఈరోజు పురస్కార ప్రదానోత్సవం జరిగింది. బీసీసీ అవార్డ్స్, బీసీసీ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, భారతదేశంలో క్రికెట్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది బీసీసీఐ. బీసీసీఐ హెడ్ క్వార్టర్ వచ్చేసేసి ముంబై. బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షులుగా జమ్మూ కాశ్మీర్కి చెందిన మిథున్ మన్హాస్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ నుండి బీసీసీఐకి సంబంధించి మొట్టమొదటి అధ్యక్షుడు మిథున్ మన్హాస్. ఇంపార్టెంట్, సరిపోతుంది. ఇక బీసీసీఐ వార్షిక అవార్డులు అంటున్నాను. March 15 ఈరోజు March 15, 2026 రోజున పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ పురస్కార గ్రహీతల పేర్లను చూస్తే సరిపోతుంది. ఓకేనా. అండ్ ఇంకొకటి, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేదేమో ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. 1909 ఇయర్లో స్థాపన జరిగింది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోంది ఐసీసీ. ప్రస్తుతం ఐసీసీకి చైర్మన్గా కూడా మన భారతీయుడు ఉన్నారు, జైషా గారు. ఐసీసీ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన చైర్మన్ జైషా గారు 2024 ఇయర్ ఎండ్లో పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం రన్ అవుతున్నారు. ఇక బీసీసీఐ వార్షిక పురస్కారాలు కనుక చూస్తే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను. ది వాల్ ఇండియా లేదా భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తనకంటూ సువర్ణాధ్యాయం ఉంది. రాహుల్ ద్రవిడ్, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి రాహుల్ ద్రవిడ్, భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర ఉంది. సో తనకి ఈరోజు ఒక ప్రతిష్టాత్మక పురస్కారం ఇచ్చారు, లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం, జీవిత సాఫల్య పురస్కారం. ఎవరి పేరుతో ఇచ్చారంటే కల్నల్ సికే నాయుడు పురస్కార గ్రహీత. ఇక నెక్స్ట్ కల్నల్ సికే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని గెలుచుకుని ఇంకొక వ్యక్తి ఎవరంటే రోజర్ బిన్నీ, తను కూడా క్రికెటర్. ఇక నెక్స్ట్ బీసీసీఐ లైఫ్ టైం అచీవ్మెంట్ విమెన్ ఎవరు, మిథాలీ రాజ్, భారత మహిళా క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఒక విమెన్ క్రికెటర్. ఇక బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ మన భారతదేశం నుండి. సో మెన్ విషయానికి వస్తే పురుషుల విభాగంలో అయితే శుభ్మన్ గిల్, మహిళల విభాగంలో అయితే స్మృతి మందానా. ఇక బెస్ట్ డెబ్యూట్ హర్షిత్ రాణా మెన్ పురుషుల విభాగంలో, అండ్ విమెన్ విభాగంలో అయితే ఎన్శ్రీ చరణి. అండ్ రంజీ ట్రోఫీ టాప్ స్కోరర్ వికెట్ టేకర్ కనుక చూస్తే సో విదర్భకి చెందిన వైవి రాథోడ్ అండ్ విదర్భకి చెందిన హర్ష్ దుబే. ఇక బెస్ట్ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ పురస్కారం ఎవరికి ఇచ్చారంటే ముంబై క్రికెట్ అసోసియేషన్కి ఇచ్చారు. ఇక మిగతాయి చూడండి. భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్కి బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది.
ఈ పురస్కారం బీసీసీఐ నిర్వహించే నమన్ అవార్డుల కార్యక్రమంలో ప్రదానం చేయబడింది March 15th, 2026 రోజున. ఈ కార్యక్రమంలో ఐసీసీ టైటిల్ గెలిచిన 5 భారత జట్లను కూడా బీసీసీఐ సత్కరించింది. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన భారత జట్టు అద్భుతం. అదే విభాగంలో అండర్-19 తీసుకోండి, మహిళా విభాగం తీసుకోండి, పురుషుల విభాగం తీసుకోండి. అందులో 2026 T20 ప్రపంచ కప్ గెలిచిన భారత పురుషుల జట్టు కూడా ఉందంట. అదనంగా మహిళల వన్డే ప్రపంచ కప్, అండర్-19 T20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ మరియు అండర్-19 వన్డే ప్రపంచ కప్ విజేత జట్లు కూడా ఉన్నాయి. గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ చెప్తా, అండర్-19 వన్డే వరల్డ్ కప్ ఇప్పటివరకు భారతదేశం 6 సార్లు కైవసం చేసుకుంది. రీసెంట్గా ఆయుష్ మాత్రే క్యాప్టెన్, ఇవన్నీ కూడా మనం చూసాము. వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ స్పెషల్గా మనం డిస్కస్ చేసాం. భారత టెస్ట్ వన్డే జట్ల సారథి శుభ్మన్ గిల్ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా పాలి ఉమ్రిగర్ పురస్కార గ్రహీతగా ఉన్నాడు. గుర్తుంచుకోండి, పాలి ఉమ్రిగర్ పేరుతో. ఇక స్మృతి మందాన తన కెరీర్లో 5వసారి ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డుని పొందింది. ఇక దేశావళి విభాగంలో ఈరా జాదవ్ ఉత్తమ క్రికెటర్, షెఫాలి వర్మ ఉత్తమ వన్డే క్రికెటర్, ఆయుష్ మాత్రే ఉత్తమ ఆల్రౌండర్, హర్ష్ దుబే రంజీ ట్రోఫీ ఉత్తమ ఆల్రౌండర్ అండ్ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. క్రికెట్ దిగ్గజాలు రోజర్ బిన్నీ మరియు రాహుల్ ద్రవిడ్లు కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఇక బీసీసీఐకి సంబంధించి ముంబై యాజ్ ఎ హెడ్ క్వార్టర్ ఇట్ ఈస్ వర్కింగ్. 1925లో స్థాపన, 1928లో అధ్యక్షుడు ప్రస్తుతం మిథున్ మన్హాస్. ఓకేనా. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఓకేనా, బేసిక్ పాయింట్స్. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ఈరోజు మనం అన్ని వార్తాపత్రికలు కూడా అబ్జర్వ్ చేసాము. భారతదేశంలో 94వ గ్రాండ్ మాస్టర్గా, 94వ గ్రాండ్ మాస్టర్ అనే పదం ఏ క్రీడతో సంబంధాన్ని కలిగి ఉంటుంది అంటారు? చెస్. కొన్ని అడుగుతారు ఎగ్జామినేషన్లో. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడతో సంబంధం? ఫుట్బాల్. అలా చెప్పుకుంటూ పోతే రీసెంట్గా మనం గ్రాండ్ మాస్టర్ అనే నామ్ ఎక్కువసార్లు వింటున్నాం. ఈ సంవత్సరంలోనే మనం 3 గురించి డిస్కస్ చేశాము. గ్రాండ్ మాస్టర్ అనే నామ్ చెస్ క్రీడతో సంబంధాన్ని కలిగి ఉంది. చెస్ అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్, ఫిడే. ఈ సంస్థ 1924 ఇయర్లో స్థాపన జరిగింది. లసా అనే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. సో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంపార్టెంట్. ఫిడే ఒక చెస్ క్రీడాకారుడికి ఇచ్చే అంతర్జాతీయ గుర్తింపే గ్రాండ్ మాస్టర్ అనే టైటిల్, నామ్. మరి మన భారతదేశంలో మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరు? చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ గారు. 1980sలోనే చూసాం మనం, 1988 సబ్జెక్టు కండిషన్. మరి అలా గ్రాండ్ మాస్టర్ల సంఖ్య 94కు చేరింది. ఈ గ్రాండ్ మాస్టర్ ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల నుండి ఇటీవల కాలంలో ఈశాన్య రాష్ట్రాలు అద్భుతమైన అభివృద్ధిని చూస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి అస్సాం రాష్ట్రంలోని గౌహతి సిటీకి చెందిన ఒక పర్సన్. అలా ఈశాన్య రాష్ట్రాల నుండి మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఇక్కడ ప్రత్యేకము కాబట్టి అడగవచ్చు. ఇతనిపైన ఫోకస్ చేయండి. ఈ సంవత్సరంలో వార్తలు ఇచ్చిన గ్రాండ్ మాస్టర్స్ అందరిలో కూడా ఇతను ఇంపార్టెంట్, ఈ అబ్బాయి. ఓకేనా. సో భారతదేశ 94వ గ్రాండ్ మాస్టర్గా మయాంక్ చక్రబర్తి. ఓకేనా. ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్, ఈశాన్య రాష్ట్రాలను మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్. కాబట్టి మొట్టమొదటి సూపర్లేటివ్ వర్డ్ ఉంది కాబట్టి ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు. ఇక ఈ సంవత్సరంలో మనం డిస్కస్ చేసిన, ఈ మంత్లోనే మనం డిస్కస్ చేసిన 93rd ఆరవ్ డెంగ్లా గారు, 93rd చెస్ గ్రాండ్ మాస్టర్. 92nd మనం జనవరిలో చూసాము ఆర్యన్ వర్ష్ని. గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఎగ్జామినేషన్లో 92nd గుర్తుంచుకోండి, 93rd గుర్తుంచుకోండి, 94th గుర్తుంచుకోండి. ఎక్కువగా మాత్రం 94th పైన ఫోకస్ చేయండి. ఈశాన్య రాష్ట్రాలను మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ కాబట్టి. ఓకేనా. ఇక గ్రాండ్ మాస్టర్ నామ్ పొందాలంటే 2500 ఎల్లో రేటింగ్ పొందాలి. ఇటువంటి నామ్స్ ఉంటాయి. ఓకేనా. సో అస్సాంలోని గౌహతి నగరానికి చెందిన యువ చెస్ క్రీడాకారుడు మయాంక్ చక్రబర్తి భారతదేశంలో 94వ గ్రాండ్ మాస్టర్ నిలిచారు మన భారతదేశంలో. అలాగే ఈశాన్య భారతదేశం నుండి వచ్చిన తొలి చెస్ గ్రాండ్ మాస్టర్ కూడా గుర్తింపు పొందాడు. అతడు స్వీడన్లో రీసెంట్గా జరిగిన హోటల్ స్టాక్హోమ్ నార్త్ బై ఫస్ట్ హోటల్స్ యంగ్ టాలెంట్స్ చెస్ టోర్నమెంట్లో తన ఈ టైటిల్ని ఖరారు చేసుకున్నారు. సింపుల్గా ఇది గ్రాండ్ మాస్టర్ నామ్ని ఖరారు చేసుకున్నారు. ఓకేనా. చెస్లో గ్రాండ్ మాస్టర్ హోదా అనేది ప్రపంచ చెస్ సమాఖ్య ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచ్చే అత్యున్నత బిరుదు. ఓకేనా. సరిపోతుంది. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఆ సంస్థ స్థాపన ఎప్పుడు,
ప్రధాన కేంద్రం ఎక్కడ, ఆ సంస్థకి సంబంధించి ప్రస్తుతం చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తున్నారో చూడాలి. సో ఫిడేకి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే ఆర్కాడి డ్వోర్కోవిచ్. ఓకేనా. అస్సాం నార్త్ ఈస్టర్న్ స్టేట్, అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. లక్ష్మీప్రసాద్ ఆచార్య గారు గవర్నర్గా ఉన్నారు. క్యాపిటల్ వచ్చేసి దిస్పూర్. గౌహతి దిస్పూర్ పక్క పక్కనే అంతా. ఇక నెక్స్ట్ డేస్ అండ్ ఇంపార్టెన్స్, పోటీ పరీక్షలు అడుగుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ దినోత్సవాలు. మన భారతదేశం విషయానికి వస్తే జాతీయ స్థాయిలో ప్రముఖ దినోత్సవాలు ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తున్నాను. ఎక్స్క్లూజివ్గా పోటీ పరీక్షలు కొన్ని చెప్తున్నాను. ఏదైనా ఒక డే ఉంది అంటే దాని ఉద్దేశం ఏంటి, ఇంపార్టెన్స్ ఉంది అంటే ఉద్దేశం ఏంటంటే ఆ డే రోజున పలానా ఒక్క అంశం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇంటర్నేషనల్ డే అయితే అంతర్జాతీయ స్థాయిలో, మన నేషనల్ జాతీయ స్థాయిలో అయితే మన దేశం వరకే పరిమితము. ఈరోజు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం, వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. హక్కులు అంటే ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. సో కన్జ్యూమర్స్ అంటే మనం ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేశాను అనుకోండి, నేను కన్జ్యూమర్. సో వినియోగదారుల హక్కుల దినోత్సవం. మరి వినియోగదారుల హక్కుల పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడమే ఈ డే యొక్క ఇంపార్టెన్స్. మొట్టమొదటిసారి ఈ డేని ఎప్పుడు జరుపుకున్నామంటే 1983 ఇయర్లో. 1983 ఫస్ట్ ఎప్పుడు జరుపుకున్నామో అడుగుతారు. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ డేని ఎవరు నిర్వహిస్తారంటే లండన్ కేంద్రంగా పనిచేస్తున్న కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ. కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ ఇక్కడ. ఏదైనా ఒక సంస్థ గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా హెడ్ క్వార్టర్ చెప్తున్నాను. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి? డేస్ అండ్ థీమ్స్ విషయానికి వస్తే థీమ్ని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. సేఫ్ ప్రోడక్ట్స్, కాన్ఫిడెంట్ కన్జ్యూమర్స్ అనేది ఈ సంవత్సరం వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే థీమ్. మార్చ్ 15th. భారతదేశంలో కూడా వినియోగదారుల హక్కులకు సంబంధించి చట్టాలు ఉన్నాయి. మనం 1986లో చట్టం చూసాము, ఇక 2019లో చట్టం చూసాము. వినియోగదారులకు ఉండే హక్కులేంటి, హక్కుల పరిరక్షణ ఏంటి అని చెప్పేసి. ఓకేనా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనము ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్లో ఏదైనా లోపాన్ని కనుక గుర్తిస్తే కన్జ్యూమర్ రైట్స్ ఫోరంకి వెళ్ళొచ్చు, ఫైల్ చేయొచ్చు. ఇటువంటివన్నీ కూడా అవగాహన పెంచుకోండి. ఓకేనా. మన పోటీ పరీక్షల కోణంలో ఏదైతే ఇంపార్టెంటో అది ఇక్కడ కంప్లీట్ చేశాను. ఓకేనా. ప్రతి సంవత్సరం మార్చ్ 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ దినోత్సవం యొక్క లక్ష్యం ఏంటంటే వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడము, వారి రక్షణ మరియు సాధికారతను పెంచడము. ఎనఫ్. ఓకేనా. సో కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ లండన్ యునైటెడ్ కింగ్డమ్ కేంద్రంగా పనిచేస్తోంది. 1960లో స్థాపన. ఓకేనా. భారతదేశంలో అయితే తాజా చట్టం రీసెంట్ వన్ 2019 కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకేనా. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో కన్జ్యూమర్ రైట్స్ సంబంధించి అంటే వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ. రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనం ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ఫినాన్షియల్ ఇయర్ అనే ఒక టాపిక్ చూస్తాము. ప్రస్తుతం ఏ ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం మనం? ఇంకా 2025-2026. 2025 ఏప్రిల్ 1st స్టార్ట్ అయింది. 2026 మార్చి 31st ఈ ఆర్థిక సంవత్సరం FY 26 అనేది ముగుస్తుంది. మరి ఈ ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ ఉత్పత్తి సాధించి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక రికార్డ్ నెలకొల్పింది. అలా ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే ఫినాన్షియల్ ఇయర్లో ఇంత పెద్ద మొత్తంలో ఇనుప ఖనిజం ఉత్పత్తి చేయడం అనేది ఇంతకుముందు జరగలేదు, ఇప్పుడు మాత్రం జరిగింది. ఓకేనా. సో ఎవరి వల్ల? నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఒక సంస్థ గురించి మనం చూస్తున్నప్పుడు ఆ సంస్థ యొక్క బేసిక్ పాయింట్ చూడండి, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా. ఐరన్. భారతదేశంలో ఉక్కు శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు అంటే ప్రస్తుతం కుమారస్వామి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండ్ కోల్ విషయానికి వస్తే జి కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసిన దేశంలోని తొలి గనుల సంస్థగా నిలిచిందంట. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్.
సో ఏదైనా ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు నోడల్ మినిస్ట్రీ చూడాలి, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఆ సంస్థ పనిచేస్తుంది అలా అడుగుతారు. ఉదాహరణకు చెప్పాలంటే మనం నిన్నటి క్లాస్లో అపెడా గురించి డిస్కస్ చేసాం. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ సంబంధించి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ అపెడా అనే సంస్థ గురించి డిస్కస్ చేసాం కదా. అది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. అంతకుముందు మనము ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి చూసాము. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఈ విధంగా చూడాలి. ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు నోడల్ మినిస్ట్రీ ఏంటి, ఓకేనా? రైట్. ఇది భారతదేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజ ఉత్పత్తిదారు మరియు దేశంలోని ఖనిజ వనరుల అభివృద్ధిలో కీలక సంస్థ. రీసెంట్గా లాస్ట్ 15 days బ్యాక్ ఎన్ఎండిసి మరియు ఐఐటి హైదరాబాద్ మధ్య కుదిరిన ఒప్పందం గురించి మనం డిస్కస్ చేసాం. లింక్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్తో లింక్ చేయగలగాలి, ఓకేనా? సో లక్ష్యాలు వచ్చేసి భారతదేశంలో ఖనిజ వనరులను అన్వేషించడం, అభివృద్ధి చేయడము మరియు స్థిరమైన విధంగా వినియోగించడం అనేది ఎన్ఎండిసి యొక్క బాధ్యత. ఉక్కు పరిశ్రమకు అవసరమైన ఇనుప ఖనిజాన్ని దేశీయంగా సరఫరా చేయడము. ఇక 2030 నాటికి భారతదేశ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 300 million tonsకి పెంచే లక్ష్యానికి మద్దతు ఇవ్వడం కోసం ఇది పనిచేస్తుంది. ఇక ప్రధాన కార్యకలాపాలు ఎన్ఎండిసికి సంబంధించి ఇనుప ఖనిజ గనులు ప్రధానంగా ఛత్తీస్గఢ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో భారీ యాంత్రిక గనులను నిర్వహిస్తుంది. ఖనిజ అన్వేషణ, కొత్త ఖనిజ నిల్వలను గుర్తించేందుకు భూగర్భ సర్వేలు నిర్వహిస్తుంది. వజ్రగనులు మధ్యప్రదేశ్లోని పన్నా వద్ద ఉన్న భారతదేశంలోని ఏకైక యాంత్రిక వజ్రగనిని నిర్వహిస్తుంది. సరిపోతుంది, ఓకేనా? సో ఎన్ఎండిసి 1958లో స్థాపన, హైదరాబాద్ కేంద్రం పనిచేస్తుంది. ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. నవరత్న కంపెనీస్లో ఒకటి, ఓకేనా? ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ఇక యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యునిడో అనే ఒక అంతర్జాతీయ సంస్థ. మనం ఈ టాపిక్లో బాగా డిస్కస్ చేసాం. పరిశోధన మరియు అభివృద్ధి హైదరాబాద్లో పరిశోధన కేంద్రాన్ని నిర్వహిస్తుంది ఈ ఎన్ఎండిసి. దీనిని యునిడో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా గుర్తించింది గతంలో. సో యునిడో అంతర్జాతీయ సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ప్రధాన కేంద్రం వచ్చేసి వియన్నా, ఆస్ట్రియా. స్థాపన వచ్చేసి 1966. ప్రస్తుతం ఈ యునిడోకి చీఫ్గా ఎవరున్నారంటే గెర్డ్ ముల్లర్ గారు. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి చూస్తున్నప్పుడు అది ఏ సంవత్సరంలో స్థాపన, హెడ్ క్వార్టర్ ఎక్కడ, అండ్ ఆ సంస్థకు సంబంధించి లేదా ఆ కూటమికి సంబంధించి చీఫ్గా ఎవరున్నారు. ఇక నెక్స్ట్ ట్రాన్స్జెండర్ సంబంధించి మనము సోషాలజీ సబ్జెక్ట్లో నేర్చుకున్నాము. ట్రాన్స్జెండర్ సంబంధించిన చట్టం ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 గుర్తుంచుకోండి. అప్పట్లో ఇది ప్రైవేట్ మెంబర్ బిల్గా పాస్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? ట్రాన్స్జెండర్లకు సంబంధించి మన భారతదేశంలో ఇటీవల హక్కుల పరిరక్షణ, వారికి సంబంధించిన మూమెంట్స్, ఉద్యమాలు చూస్తున్నాం. అండ్ ప్రపంచంలో అయితే LGBTQ+ వాటిల గురించి కూడా చూస్తున్నాము. భారతదేశంలో ట్రాన్స్జెండర్ పర్సన్స్ గురించి ఏదైనా ఒక పథకం కానీ పాలసీ కానీ అమల్లోకి వచ్చింది, ప్రారంభమైంది అని అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారంటే వీరేంద్ర కుమార్ గారు ఉన్నారు. రీసెంట్గా వీరేంద్ర కుమార్ గారు ఈ చట్టంలో కొన్ని మార్పులు తెస్తూ కొన్ని నిర్వచనాలు, ట్రాన్స్జెండర్ అనే నిర్వచనాన్ని తెలుపుతూ ఒక బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆ బిల్లో కొన్ని పదాలను మెన్షన్ చేశారు. అవి ఏంటో ఇక్కడ చూస్తే సరిపోతుంది. మీకు కరెంట్ పాలిటీలో భాగంగా అడగవచ్చు. సోషాలజీ సబ్జెక్ట్లో భాగంగా, సోషల్ ఇష్యూస్లో భాగంగా ఈ టాపిక్ అనేది కాంటెంపరీగా మీరు అర్థం చేసుకోవచ్చు. సో ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల సవరణ బిల్లు లోక్సభలో ప్రవేశము. సో కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ గారు లోక్సభలో ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల రక్షణ సవరణ బిల్లుని ప్రవేశపెట్టారు. ఈ బిల్లు 2019 ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల రక్షణ చట్టంలో మార్పులు చేస్తూ ట్రాన్స్జెండర్ వ్యక్తి అనే పదానికి మరింత స్పష్టమైన నిర్వచనం ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అసలు ట్రాన్స్జెండర్ అంటే ఎవరు? డెఫినేషన్ కొన్ని ఉంటాయి మనకి భారతదేశంలో, రాజ్యాంగంలో కొన్ని డెఫినేషన్స్. ఉదాహరణ చెప్పాలంటే ట్రైబ్, తెగ అనే నిర్వచనం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఉందంటారు? ఆర్టికల్ 366 క్లాస్ 25 చూడాలి. ఇక ట్రాన్స్జెండర్స్ అంటే జన్మ సమయంలో నిర్ణయించిన లింగానికి భిన్నమైన లింగ గుర్తింపుతో జీవించే వ్యక్తిని ట్రాన్స్జెండర్గా పరిగణిస్తారని చెప్తున్నారు ఈ బిల్లులో. కిన్నెర్, హిజ్రా, అరావని, జోగప్ప వంటి సామాజిక సాంస్కృతిక గుర్తింపులు కలిగిన వారిని ట్రాన్స్జెండర్ వర్గంలో చేర్చారు. ఇంటర్సెక్స్ వైవిధ్యాలు లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లింగ లక్షణాలు కలిగిన వ్యక్తులు కూడా ఈ నిర్వచనంలోకి వస్తారంట. ఓకేనా, సరిపోతుంది.
ఈ ట్రాన్స్జెండర్ పర్సన్ సంబంధించి ఏ టాపిక్ అయినా కూడా మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని గుర్తుంచుకోండి. ఓకేనా? కొన్ని మంత్రిత్వ శాఖల గురించి చెప్పినప్పుడు ఆ మంత్రిత్వ శాఖ ఎప్పుడు ప్రారంభించబడిందో కూడా చెప్తున్నాను. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ 1985లో స్టార్ట్ అయింది. ఉదాహరణకి రీసెంట్గా మనము 2014లో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ స్టార్ట్ అయింది. 2021లో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్. కొన్ని చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా? ఇక ప్రపంచంలో సంబంధిత చట్టాలు, బిల్లులు ట్రాన్స్జెండర్ సంబంధించి. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈరోజు కొన్ని టాపిక్స్ న్యూస్లో ఉన్నాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్ ఫర్ ద ఆస్పిరెంట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి ఆస్పిరెంట్ ఎలా ఉండాలంటే సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్. అంటే ప్రతి ఒక్క విషయం గురించి ఎంతో కొంత తెలియాలి. ఆ ఎంతో కొంత అనేది పోటీ పరీక్షల కోణంలో 100%గా ఉండాలి. మీకు అదేవిధంగా చెప్తున్నాను, వార్తల్లో కనిపిస్తున్న అంశాలు. సో కరెంట్ అఫైర్స్ అంటే ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు, మనం జనరల్ స్టడీస్లో భాగంగా నేర్చుకునే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా సబ్జెక్ట్ వైజ్గా నేను లింక్ చేస్తున్నాను. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన టాపిక్స్ని ఎలా గుర్తుంచుకోవాలంటే ఏ పరిశోధన వార్తల్లో ఉంది, ఏ పరిశోధకులు వార్తల్లో ఉన్నారో ఆ పరిశోధన యొక్క ప్రత్యేకత ఏంటి, ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్పేస్కి సంబంధించి చూద్దాం మనం ఫస్ట్. సో మన భారతదేశంలో నావిక్ సేవలు ఎప్పుడు ప్రారంభమైనాయి? 2018 నావిక్. సో నావిక్ అంటే ఏంటి? నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్, నావిక్. అందుకోసం మనం ఉపగ్రహాల ప్రయోగం చేయడము అవి చూస్తున్నాం. ఎగ్జాంపుల్ ఏంటో చెప్తాను. మనం ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే మనం పర్సనల్ వెహికల్ తీసుకెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్స్ అనేది ఓపెన్ చేస్తాం, జీపీఎస్. సో జీపీఎస్ అనేది మన భారతదేశానికి సంబంధించింది కాదు, మన భారతదేశానికి సంబంధించిన నావిక్. సో దానికి సంబంధించిన ఉపగ్రహ ప్రయోగాలు జరుగుతున్నాయి కదా, ఇస్రో చేస్తున్న ఉపగ్రహ ప్రయోగాలు. అందులో ఒక ఉపగ్రహం అనేది విఫలమైందంట. అది ఎప్పుడు ప్రయోగించబడింది ఏంటో చూస్తే సరిపోతుంది. ఇక ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేసే అత్యున్నత సంస్థ ఇస్రో. మరి ఇస్రోకి ప్రస్తుతం చీఫ్గా వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇస్రో హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరు, గుర్తుంచుకోండి. సో భారతదేశ స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ నావిక్ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్కి గట్టి ఎదురు దెబ్బ తగిలిందంట. నావిక్ వ్యవస్థలోని IRNSS-1 ఉపగ్రహం విఫలమైనట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఈ ఉపగ్రహాన్ని 2016 మార్చి 10న ప్రయోగించారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఉపగ్రహం పనిచేయడం నిలిచిపోయిందంట. ఓకేనా? నావిక్ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇక IRNSS అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అభివృద్ధి చేసింది ఇస్రో. నావిక్ సేవలు ఎప్పుడు ప్రారంభం? 2018. సేవా పరిధి భారతదేశం మరియు భారత సరిహద్దుల నుంచి సుమారు 1500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక ఇస్రో విషయానికి వస్తే 1969లో ఎస్టాబ్లిష్ అయింది, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం చీఫ్గా చైర్మన్గా వి నారాయణన్ గారు. గతంలో సోమనాథ్ గారి గురించి చూసాము. సోమనాథ్ గారికి సంబంధించిన ఆత్మకథ కూడా వివాదాస్పదమైన అప్పట్లో, వాటిపైన పోటీ పరీక్షలో ప్రశ్న అడిగారు. సో పక్కన పెడితే, సో జీపీఎస్ అంటాం కదా, జీపీఎస్ ఏ దేశానికి సంబంధించింది? అమెరికా. నావిగేషన్ సిస్టమ్ అమెరికాకు సంబంధించింది జీపీఎస్. మరి రష్యాకు సంబంధించిన నావిగేషన్ వ్యవస్థ ఏంటంటే గ్లోనాస్ ఏ దేశానికి సంబంధించి. ఇప్పుడు ఈ పాయింట్స్ పైన ఎలా అడుగుతారు క్వశ్చన్ పేపర్లో అంటే, సో ఏబి అని ఇస్తారు. సో ఏబి అని వచ్చేసేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. సో ఇటువైపు ఏమో కంట్రీస్ నేమ్స్ ఇస్తారు, ఇటువైపు ఏమిటంటే నావిగేషన్ సిస్టమ్స్ గురించి ఇస్తారు, అలా అడుగుతారు. సో జీపీఎస్ అమెరికా, గ్లోనాస్ రష్యా, గెలీలియో యూరోపియన్ యూనియన్ సంబంధించింది, బీడో చైనాకి సంబంధించిన నావిగేషన్ సిస్టమ్, నావిక్ భారతదేశానికి సంబంధించి. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇక నెక్స్ట్ మనం రానున్న రోజుల్లో గగన్యాన్ మిషన్ గురించి చూడబోతున్నాం. మానవ సహిత అంతరిక్ష ప్రయోగము. అందులో భాగంగా ప్రస్తుతం ప్రిలిమినరీ స్టడీస్ అన్నీ జరుగుతున్నాయి, ఇంజన్ని మండించడం ఇటువంటివి. సో రీసెంట్గా అలాంటిది ఒకటి న్యూస్లో ఉంది. CE-20 క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్ పరీక్షను విజయవంతంగా చేసింది ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఎక్కడ చేసింది, ప్రత్యేకత ఏంటి, ఎందుకోసము. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఒక ఇన్నోవేషన్, ఒక పరిశోధన. ఏదైనా ఒక పరిశోధన గురించి చూస్తున్నప్పుడు పరిశోధన ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఎవరు పరిశోధకులు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా సినోబార్ న్యూస్లో ఉంది. శబ్ద కాలుష్య నియంత్రణకు
నీరి అభివృద్ధి చేసిందంట. సినోబార్ పరిశోధన. సో నీరి నేషనల్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎస్ఐఆర్ పరిధిలో పనిచేస్తుంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది కీలకము. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఆ సంస్థ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా చీఫ్ లేదా డైరెక్టర్గా నల్లతంబి కళాశెల్వి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి సిఎస్ఐఆర్ పరిధిలో ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా, అందులో ఒకటి నీరి నేషనల్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే నాగ్పూర్. ఓకేనా. సో వీరు అభివృద్ధి చేసిన దేనికి సంబంధించిందంటే శబ్ద కాలుష్య నియంత్రణకు. కామన్గా సౌండ్ పొల్యూషన్ ఉంటుంది కదా, మనం ఉదాహరణ చెప్పాలంటే ఒక స్టూడియో రన్ చేస్తున్నాం అనుకోండి, ఆ స్టూడియో వాల్స్ని అబ్జర్వ్ చేయండి, లేదా థియేటర్కి వెళ్ళండి, అకోస్టిక్స్ ఉంటాయి. అకోస్టిక్స్ అంటే ధ్వనికి సంబంధించి బయటి శబ్దం లోపలికి రాకుండా, లోపలి శబ్దం బయటికి పోకుండా. అలాగే ఇవి సింపుల్గా కొన్ని వాల్స్ అన్నట్టు. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉంటుంది, శబ్దాలు ఎక్కువగా వస్తాయి. అటువంటి వాటిని అడ్డుకట్ట వేయడానికి ఈ సినోబార్. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే నీరి. సో నాగ్పూర్లోని నేషనల్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కాంపాక్ట్ గ్రీన్ నాయిస్ బ్యారియర్ సినోబార్ ఫుల్ ఫామ్ గుర్తుంచుకొని అనే వినూత్న శబ్ద నిరోధక సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఎగ్జామినేషన్ డైరెక్ట్ అడుగుతారు. సినోబార్ రీసెంట్గా న్యూస్లో ఉంది. సినోబార్ అంటే ఏంటి, ఎవరు అభివృద్ధి చేశారు, ఎందుకోసం, ఎనఫ్. ఓకేనా. ఈ పరిశోధనను డాక్టర్ రితేష్ విజయ్ నేతృత్వంలోని బృందం నిర్వహించింది. సినోబార్ ఒక సులభంగా తరలించగలిగే పర్యావరణ హిత శబ్ద నిరోధక గోడ, ఈజీలీ మూవబుల్. ఓకేనా. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి సింపుల్గా మోసుకెళ్ళవచ్చు. ఇది ముఖ్యంగా నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, నిర్మాణ ప్రాంతాలు మరియు జాతీయ రహదారుల వెంట ఏర్పడే శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. పరిశోధనల ప్రకారము సాధారణ శబ్ద నిరోధక గోడలతో పోలిస్తే ఇది సుమారు 6.3% ఎక్కువ శబ్దాన్ని అడ్డుకుంటుంది. ఈ ప్యానల్ని పారిశ్రామిక వ్యర్థాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే బూడిద, ఫ్లై యాష్, వాడి పడేసిన పాత టైర్లతో తయారు చేశారు. అందువల్ల ఇది పర్యావరణ హితంగా ఉంటుందంట. ఓకేనా. సో నీరి 1958లో స్థాపన. నాగ్పూర్ మహారాష్ట్ర కేంద్రం పనిచేస్తుంది. ఎవరి పరిధిలో పనిచేస్తుంది, సిఎస్ఐఆర్ పరిధిలో పనిచేసే ల్యాబొరేటరీ. సిఎస్ఐఆర్ న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. 1942లో స్థాపన. ఈ సిఎస్ఐఆర్కి ఎక్స్ అఫిషియో ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారు అంటే అధ్యక్షుడిగా భారత ప్రధాని ఉంటారు. డైరెక్టర్గా ప్రస్తుతము నల్లతంబి కళాశెల్వి గారు. ఆ సంస్థ చరిత్రలో మొట్టమొదటి మహిళ. ఓకేనా. ఇక భారతదేశంలో శబ్ద కాలుష్య నియంత్రణ నియమాలు 2000 ఇయర్ ఇంపార్టెంట్. అండ్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద అమలు. ఓకేనా. ఇక భారత వాతావరణ లక్ష్యం 2070 నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాలని సాధించాలని లక్ష్యం. భారత ప్రధాని గారు గ్లాస్గో వేదికగా ప్రకటించిన పంచామృత, గుర్తుపెట్టుకోండి 5 కూడా సిద్ధాంతాలు. ఇక సమృద్ధ గ్రామ ఫిజిటల్ సేవల పైలట్ ప్రాజెక్ట్, దీన్ని ఎవరు అమలు చేస్తున్నారు, ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించి అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్కి కన్సర్న్ మినిస్టర్ ఎవరంటే జ్యోతిరాదిత్య సింధియా గారు. సో ఎవరి పరిధిలో అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పరిధిలో. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధిలో కదా, వాళ్ళు అమలు చేసే ఒక పైలట్ ప్రాజెక్ట్. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇనిషియేటివ్ని ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు అన్ని ప్రాంతాలకు ఒకేసారి అమలు చేయకుండా కొన్ని శాంపుల్ ఏరియాస్ని చూస్ చేస్తారు. కొన్ని ఏరియాస్లో, ఒక డిస్టిక్లో కానీ ఒక ఏరియాలో కానీ అమలుకి తెస్తారు, దాన్ని పరీక్షిస్తారు. ఆ వచ్చిన ఫలితాలను చూసి ఓకే అద్భుతంగా పనిచేస్తోంది, అద్భుతంగా అమలవుతుందని భావించారనుకోండి, దాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు, లేదా మొత్తం రాష్ట్రం కానీ దేశానికి కానీ విస్తరిస్తారు. లేదు అమలు చేసిన ఏరియాస్లో పైలట్ ప్రాజెక్టు కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తే అక్కడ నెగిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి, దాన్ని అంతటితో ఆపేయచ్చు, లేదా అందులో మార్పులు చేర్పులు చేసి మళ్ళీ అమలుకి తేవచ్చు. ఇటువంటి పైలట్ ప్రాజెక్ట్ అంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అభ్యర్థులు మరొకసారి చెప్తున్నాను, వార్తల్లో కనిపిస్తున్న పథకాలు, పాలసీస్, డిఫరెంట్ ఇనిషియేటివ్స్, పోర్టల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, వీటిపైన పోటీ పరీక్షలు అడుగుతున్నారు. మరొక పాయింట్ ఏంటంటే ఇటీవల కాలంలో ప్రారంభించినవి అనే కాదు, ఎప్పుడో ప్రారంభించబడినవి అయినా కూడా రీసెంట్గా ఏదైనా మైల్ స్టోన్తో కానీ ఏదైనా మార్పులు చేర్పులతో వచ్చిన పథకం కానీ పాలసీ కానీ ఉందంటే వాటన్నిటిని కూడా మీకు కవర్ చేస్తున్నాను. మన CA 360లో సెగ్మెంట్ వైజ్గా కూడా చెప్తున్నాను వార్తలు ఇచ్చిన పథకాలని, పాత పథకాలు, కొత్త పథకాలు అలాగా. సో ఇటువంటి చూస్తున్నప్పుడు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలు,
ఏ శాఖ వారు అమలు చేస్తున్నారు, ఉద్దేశం ఏంటి. ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సమృద్ధ్ గ్రామ డిజిటల్ సేవల పైలట్ ప్రాజెక్టు నిన్నటి రోజున ప్రారంభమైంది, March 14, 2026. మరి ఇందుకోసం 3 ప్రాంతాలని చూస్ చేశారు. ఆ 3 ప్రాంతాల్లో కూడా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాంతం నారాకోడూర్, ఆ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. సో ప్రత్యేకత ఏంటో చూద్దాం. సో సమృద్ధ గ్రామ డిజిటల్ సేవల పైలట్ ప్రాజెక్ట్ని మధ్యప్రదేశ్లోని ఉమ్రీ గ్రామంలో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ వారు ప్రారంభించారు March 14, 2026 రోజున, నిన్న. ఉద్దేశం ఏంటి, ఈ ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో భౌతిక డిజిటల్ సేవలను సమగ్రంగా అందించే డిజిటల్ సేవల నమూనాను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ కింద సమృద్ధి కేంద్రాలు అనే గ్రామస్థాయి సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి పౌరులకు వివిధ ప్రభుత్వ మరియు డిజిటల్ సేవలను అందిస్తారు. సమృద్ధి కేంద్రాస్. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అమలు చేస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగానికి సంబంధించింది. ఈ ప్రాజెక్ట్ భారత్ నెట్ డిజిటల్ మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద గ్రామీణ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రాజెక్టులో ఒకటంట. ఈ పైలట్ ప్రాజెక్టుని 3 గ్రామాల్లో అమలు చేస్తున్నారు. ఆ 3 గ్రామాలు ఏంటంటే, ఒకటి మధ్యప్రదేశ్లోని ఉమ్రీ, ఇక్కడే ప్రారంభమైంది. సెకండ్ మన ఆంధ్రప్రదేశ్లోని నారాకోడూర్. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్లోని చౌరావాలా. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశంలో 3 గ్రామాలను ఎంపిక చేశారు, సమృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు గ్రామస్థాయిలో కమ్యూనికేషన్ సేవల కోసం. అందులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏది అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను, చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన కార్గ్ ఐలాండ్ ఎక్కడ ఉంది, దీని ప్రత్యేకత ఏంటి? ఓకేనా, కార్గ్ ఐలాండ్ ఎక్కడ ఉంది, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో 2025 జ్ఞానపీఠ పురస్కార గ్రహీతగా ఆర్ వైరముత్తు గారు, అండ్ BCCI వార్షిక పురస్కారాలు నమన్ అవార్డ్స్ 2026, అండ్ భారతదేశ 94వ గ్రాండ్ మాస్టర్ మరియు ఈశాన్య రాష్ట్రాల నుండి మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్గా మయాంక్ చక్రవర్తి. వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే మొదటిసారి ఎప్పుడు జరుపుకున్నాం, ఈ సంవత్సరం థీమ్ ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఎవరు నిర్వహిస్తారు? అండ్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకే ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ ఉత్పత్తితో ఒక రికార్డ్ని నెలకొల్పింది. ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల సవరణ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టారు వీరేంద్ర కుమార్ గారు. సో ట్రాన్స్జెండర్ నిర్వచనం ఏంటి? అండ్ నావిక వ్యవస్థకు ఎదురుదెబ్బ, IRNSS-1F ఉపగ్రహం విఫలమైంది, ఇస్రో అధికారిక ప్రకటన. అండ్ CE-20 క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్ పరీక్ష విజయవంతమైంది, గగన్యాన్ కోసం ఉద్దేశించబడింది. అండ్ శబ్ద కాలుష్య నియంత్రణకు నీరి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సినోబార్. అండ్ సమృద్ధి గ్రామ డిజిటల్ సేవల పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపికైన 3 గ్రామాల్లో నారాకోడూర్ మన ఆంధ్రప్రదేశ్ నుండి ఉంది. ఎవరు అమలు చేస్తారు, ఏంటి ప్రత్యేకత ఏంటి? సో అస్సాంలో కొత్త మొక్క జాతిని ఆవిష్కరించారు శాస్త్రవేత్తలు, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? అండ్ 189 సంవత్సరాల తర్వాత అరుదైన ఒక మొక్కని గుర్తించడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. ప్రత్యేకత ఏంటి? అండ్ నిర్భయ నిధి పథకానికి ములుగు జిల్లాని ఎంపిక చేశారు కేంద్ర ప్రభుత్వం వారు, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పరిధిలో. అండ్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం సింగపూర్ సంస్థల కన్సార్టియం. ఆ మాస్టర్ ప్లాన్స్ ఏంటి, ఆ 6 మాస్టర్ ప్లాన్స్ గురించి చెప్పాను. నెక్స్ట్ మూసీ ప్రాజెక్టులో గాంధీ సరోవర్ నిర్మాణము. ఎందుకు గాంధీ సరోవర్ ప్రాజెక్టు? బాపుఘాట్ అంటే ఏంటి, గాంధీ అస్థికల్లో కలిపిన 12 ప్రాంతాల్లో ఇప్పుడు మూసీ ఈసా ప్రత్యేకత. అండ్ ఇటీవల వార్తల్లో నిలిచిన కార్గ్ ఐలాండ్ ఎక్కడ ఉంది, దీని ప్రత్యేకత ఏంటి? సో అభ్యర్థులు ప్రతిరోజు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. ఒక టాపిక్ వార్తల్లో ఉందంటే దానికి సంబంధించిన మ్యాక్సిమం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను పోటీ పరీక్షల కోణంలో. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా, ఇది మన స్ట్రాటజీ. అదేవిధంగా మీకు టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, స్టాటిక్ పాయింట్స్ ఇస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మన యాప్లో CA 360 కోర్సులో నేను అప్లోడ్ చేసే PDF ఏదైతే ఉంటుందో, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో డైలీ కరెంట్ అఫైర్స్ PDF ఇస్తున్నాను, చదవండి.
ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.